యెహోవా దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మన పట్ల ఇప్పుడు. ఎంత దీర్ఘశాంతం అండి! ఏ రోజైనా మనం దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తాం తప్ప ఏనాడైనా దేవునికి అనుకూలంగా బ్రతుకుతామని ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడట? నరులను పరిశీలిస్తున్నాడు. ప్రియులారా, పరిశీలిస్తున్న ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలిస్తున్నాడట. కానీ ఏది మనుషులు కనబడేది ఏది? ఇదిగో నేను ఎక్కడైనా విశ్వాసము కనుగొందునా అన్నాడు. ప్రియులారా, నువ్వు వచ్చే సమయానికి ఎక్కడైనా విశ్వాసాన్ని కనుగొంటాను అన్నాడు దేవుడు. కానీ ఈరోజు దీర్ఘశాంతం వహిస్తున్నాడు కదా, ఇంకా నాశనం రావట్లేదు కదా, పర్లేదు ఇంకా అంతా బాగా ఉంది అని పేతురు గారు రాసిన పత్రిక అనుకున్నట్టుగా కొందరు ఏమనుకుంటున్నారట? ఆలస్యం అవుతుందంటే ఎప్పుడో చెప్పారు ప్రభు రాకడ అన్నారు తప్ప ఇంకా రావట్లేదు. అవునా? ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి సిద్ధపడమన్నాడు. దొంగ వలే వస్తాడు. ఈ మాటలని గుర్తు రావంటే ఆ మాటలు మాకెందుకండి? మాకేం కావాలి? దేవుడు ప్రేమమయుడు, ఆయన ఎదురుకు వస్తే మాకు విశ్రాంతి ఇస్తానన్నాడు. అంతే. తర్వాత చేసిన పని గుర్తుండదు, విశ్రాంతి మాత్రం కోరుకుంటాము. పని చేయకుండానే విశ్రాంతి కావాలనుకుంటాం మనం.